అందరికీ నమస్కారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వస్తున్నాడంటే ఇక్కడ కొంతమంది లీడర్స్ నానా గందరగోళం చేస్తున్నటువంటి సందర్భం. ఆయన వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరటం జరిగింది. సో జనసేన పార్టీలోకి వెళ్ళాడు, అక్కడ ఆయనకు ప్రయారిటీ ఇవ్వలేదనేది కూడా అందరికి కనిపించేటువంటి అంశం. సో వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఆఫ్టర్ 2026 తర్వాత, సంవత్సరం తర్వాత కూడా ఆయన ఈ సంవత్సర కాలంలో వెయిట్ చేసిన తర్వాత జనసేన పార్టీలో ఆయనకు ప్రయారిటీ కల్పించకపోతే, ఎందుకంటే ఆయనకు సంబంధించి పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రయారిటీ ఇస్తారని అక్కడ బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చటంలా. ఏ లీడర్ అయినా కూడా ఆయన ఒంగోలు కాన్స్టిట్యున్సీలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మరి 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పార్టీ మారి వేరే పార్టీలోకి వెళితే ఆయనకి ఎలాంటి పదవి కేటాయించలా. సో ఆయన 1 ఇయర్ వెయిట్ చేయగలడు, లేదంటే 1.5 ఇయర్ వెయిట్ చేయగలడు. అంతేగాని ఏ పదవి లేకుండా కూడా వైసీపీని వీడి, ఏ పదవి లేకుండా జనసేన పార్టీలో 2029 ఎలక్షన్ వరకు కూడా బాలినేని రాజకీయ ప్రయాణం కొనసాగదు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మనతో పంచుకోవడం జరిగింది. ఏ పొలిటీషియన్ అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా తనకంటూ ఒక పదవి ఉండాలి. సో తను గళ విప్పేందుకు, తనకి రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే అతనికి ఒక పదవి కావాలి. పదవులు లేకుండా మరి వీళ్ళు పొలిటీషియన్స్ గా కూడా ముందుకు వెళ్ళలేరు. ఏ పొలిటీషియన్ అయినా కూడా, అది వైసీపీ కావచ్చు, కూటమి కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీలు, ఏ పార్టీలు అయినా కూడా రాజకీయంగా వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకునే క్రమంలో పార్టీలు మారుతూ ఉంటారు. సో ఈ రోజు ఉన్నటువంటి శత్రువు రేపు మిత్రువు కావచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూసాం. ప్రకాశం జిల్లాలో చూసాం, ఒంగోలులో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు చూసాం. ఎందుకు మనకు మాగుంట శ్రీనివాసరెడ్డి చూసినట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేశాడు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు, ఎంపీగా గెలిచాడు, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు, ఎంపీగా గెలిచాడు. సో పార్టీలు మారటం మారకపోవటం అనేది మరి వాళ్ళు నిర్ణయించుకునేటువంటి అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని మాత్రమే మనం తెలియజేయటం జరిగింది. సో ఇప్పుడున్న రాజకీయ కోణంలో దాన్ని చూడాలి, కానీ వ్యక్తిగతంగా చూసి మనకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే మన హర్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఓన్లీ స్క్రీన్ మీదే చూపిస్తాం.